చెల్లె అవునా వేరు పేరు ఎదురు చూసినట్టయితే చెల్లె చెల్లెని బాబు ఎదుర్కొన్నాడే అందుకే అన్నమ్మ కన్నుడు కరువు చేయంగా కొన్నుడు రోజుకోవంగా సరికారు రోజుకోవంగా కన్నతల్లి పిల్లకితో మెట్టంగా ఎవరంటామమ్మా గారి కొడుకు దండం పెట్టింది అదే అపరాత్రి వెళ్ళా పుట్టింది ఆ బిడ్డ ఎవరు నాడు నిండు నవాసనాడు పుట్టింది సక్కన శుక్రవారం నాడు పుట్టింది ఆ బిడ్డ రావాలి పసగన్న తోని 10 రూపాయల తోని శుక్రవారం నాడు మనం సందర పడ్డది ఇక్కడ బలాడుతున్నదమ్మా ఇరవన పల్లి వరకు సుమ్మది పల్లి వరకు సుమ్మది ఇరవన పల్లి వరకు దాని గుడికన్నా వెళుతున్నదమ్మా తెలుసుకున్న అన్న కాలేదు పరుగులు చెల్లెను లేరు ఒకగారు ఒక్క మా చెల్లె పోతే ఉండేది పడుకున్న ఎవరు మా చెల్లె పోతారు చెల్లెల పెళ్లి చేసి సాగైతే అటు చెల్లని భావన తీసుకున్నాడే చెల్లని భావన తీసుకొని అడిగితో బంగుల నిప్పత్త చెల్లి అన్నాడు దానికి బంగులు ఎక్కడివి కట్టకుమని కమ్మల గుడిచాడా వారి ఊరికి నీ నెట్ట పోదునురా వాడు నేరి బుచ్చగా ఉన్న లక్ష సిరివంతుని వాని కమ్మల గుడి అడిగట్ట వెళ్ళాలి అన్న అడవిలని పోతున్నాడు వాళ్ళకి రాత్రి ఆంగనే ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిండు మరి మధ్యాహ్నం 12 గంటల సమయం అయితే వాళ్ళు వచ్చేదో మంది కాంచెల మరిని కళ్ళ చూసిండన్నా మరి కిందికి వచ్చాయి రాత్రి అయితే చెల్లె పాట పడతలేదు అయ్యో కర్మ ఈ మనసెట్టు కింద వండుకొని రేపు తెల్లారినాక నీ అత్తగారు పిలుస్తానమ్మా ఏమన్నా అన్నా ఈ రాత్రి పోనంటే తెల్లారినాక పోతే చెల్లె ఈ రాత్రి పెళ్లి దంపతులు అత్తగారి నిద్రపోతే పుణ్యం అన్నావు ఏ తెల్లారి దాకానైనా మస్తే వెళ్ళిపోదాం అన్నా ఆ పుణ్యం అడిగి నిద్రపోయినా ఆ పుణ్యం నీకే దక్కుతుందమ్మా నువ్వు అవగారింటికి వెళ్ళి బయటకు వెళ్ళినావు కాబట్టి మరి చెట్టు కింద వండుకున్న ఆ పుణ్యం నీకే దక్కుతుంది చెల్లి నా మాటలు ఒక్కరొక్క చెల్లి కొల్లూరు దాటిన కాబట్టి పడుకోవా Thank you.
చెల్లె పక్కబండి వండుకుంటే లక్ష్యమతి రాదు మనసులను కోరి అమ్మాలు పెట్టండి లేచి ముందుకు 3 అడుగులు ఎత్తాను అమ్మా ముందుకు 3 అడుగులు ఎత్తాను అన్నయ్య చెల్లి మమ్మల్ని ఇద్దరు రేటు కానీ అలా వండ పెట్టి నువ్వు ఒక్కరివి లేచిపోతావు ఈ అపరాత్రికి ఎక్కడికి అన్నయ్య మేలుకకి వచ్చిన ఆవే బుచ్చపుదానా నమ్మి అని చెల్లె మీరు పెళ్ళైన దంపతులు మన ముగ్గురు చెట్టు కింద వండుకుంటే ఏదైనా జీవరాశి పూలేయచ్చు నిగమేయచ్చు చెల్లె మీరు పండుకోండి నేను కాపలా కాస్తానమ్మా చెల్లె నేను కూరంగా కావలిగా వస్తాను చెల్లెని నేనెటు పోతానమ్మా మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎటు పోను మీ అత్తగారు రోజులు వింపినాకనే నేను నా ఇంటికి పోదా చెల్లె అన్నమాట నమ్మింది మళ్ళా దానితో ముగ్గురైనా ఎదురయ్యందుతున్నారమ్మా పండుకొని ఉన్నాడు కావాలని చెల్లె పక్కబండి వండుకున్న లేసి ముందుకు 3 అడుగులు వేసి అప్పుడు అన్నయ్య అన్నది అన్నయ్య అంటలేదు నా ఇంటికి నేను వెళ్ళిపోతా మా అన్న ఎటు వేయండి అని మళ్ళీ ఇది లేచినాక అయ్యా మా అవగారింటికి పోదాంరా మా అన్నయ్య మరి ఇటు వేయండి అని మళ్ళీ నా ఇంటికి రావద్దంటే అటు ఇటు చూసి అర్ధబరువు దూరాన బూరు మొద్దున్నదాట ముద్దుగాడికి వచ్చింది అవాతం తీసుకుపోయింది చెల్లె పక్క ముట్టి పెట్టింది తన ఉన్న లింగాల కాయతెల్ల తీసిండు ముద్దు మీద కప్పి చెల్లె తెల్లారినాక లేసి అన్నా లేవే అన్నా పొద్దెక్కింది లేవే అంటే లింగాల కాయసెల్ల తీసి చూసేసరికి బూరు ముద్దు అన్నమారిపోయి ముద్దయిపోయి ఆ ముద్దీడ వాడికి కన్నీరు మున్నీరు పెట్టి ఆ బుచ్చితోడి పోతుంది కోడి గుర్తు పీడ వద్ద 2 రూపాయల రాజ్యం చెల్లెను బావలు అడివి లాగా ఎత్త ఉన్నదే
అన్నా లేపితే లేస్తలేదు అయ్యో మా అన్న ఇంకా లేస్తలేడు కదా కప్పున్న కాయసల్ల తీసే వరకు అన్నా ఉదయునుడు అమరారా అన్న లక్షపతి రోజు అన్నా లక్షపతి రాజా నువ్వు ఎంతెల్లు ఎంత మోతం ఏటిపోతే వాళ్ళు అప్పుడుగా పాడబడనే అన్నా నువ్వు అడుగుడుగా ఎందుకంటే ఉడితిరా నేను అడుగుడుగా పుట్టి పుట్ట నేను అవను విగుతిని అయ్యను విగుతిరా అన్నా నా పెళ్లి పాడువాడా నాయను నా పెళ్లి పాడువాడా నాయన నా పెళ్లి నీకు ఎవడాయనా నా తోడు వాద్యమానా నా తోడు వాద్యమానే ఇంకో అన్న నాకు లేడాయనా పెళ్లి అయ్యేటి రానే రాయనా అన్నయ్య రక్తవాది మహారాజా నాకు పెళ్లి చేసి అన్నా నాయను అత్తగారి ఊరన్నారు లేదు ఎదుగాని అడిగిలోన నాయన వద్దులాగి పోతువాని అన్నగారికి లేదన్నా చేసినావా అన్నంత ఎవరి పిలుచుకుంటున్నా అన్నయ్యో లక్ష్మపతి రాజ నాకవ్వలేకున్నా నా కయ్య లేకున్నా నాకు దేవుళ్ళాంటి అన్నునని నమ్ముకున్నని అన్న అన్న నాకు దేవుడా అని నమ్ముకున్నా అడవిలో కమ్ము చేసి నాయన్న ముద్దు అయిపోతువాని నేను చూస్తాను ఎక్కడెవరు లేరు నా ప్రాణగాడి వాయే అమ్మడాల పోతయింది ఎక్కడెవరు పోదునమ్మా ఆ భర్త వరకు భార్య తెలియదు భార్య మనము భర్త తెలియదమ్మా ఇక అన్న లేడు అవ్వలేదు అయ్యలేడు ఇక భర్త నాకు భాగ్యం అనుకున్నది నాదా ముఖ్యమంత్రి రాజా నన్ను కన్నావా నన్ను కన్నావా అవ్వలేదు నాదా నన్ను కన్నా అయ్యా నాకు అయ్యలేడు నలుగురన్నారు నాకు లేరు నాదా తొడబుట్టి ఒక్క నుండి నా పెళ్లి పాడబడా నా అన్నకి ఎవడైపోయిన అడవిలోన అన్న ముద్దాయి పాయడు చూద్దామన్నా ఎక్కడి వరకు లేరు అవ బలగవు నాకు లేరు అయ్య బలగవు నాకు లేరు ఒక్క అన్న ఉంటే ముద్దాయి పాయ సాధనా నీదయే నా తోడాక అక్కడన్నా లేరు ఇలా చేసిన అయ్యా నా మాలదేవి నీ అన్న మాత్రమన మన పెళ్లి చేసిండు అడవిలోన ఎడిగని అల్లా మిట్ట మధ్యాహ్న అడవిలోన మాత్రం నట్టనడియాన ముద్దయిపోయిన ఎడతాను బామో నీ అన్న నిన్ను నమ్మించిందమ్మా నాకు రాజ్యం లేదు బామా నాకు దేశం లేదు నేను నెరిపేదావాన్ని పొద్దుంటే బామా మాపు లేదే బాము మాపుంటే మళ్ళీ రేపు లేదమ్మా
గడ్డలు కొట్టి గంగ నీళ్ళు తాగి ఉత్తరగిరి పట్టణంలో గడ్డలు నమ్మి కొలవేళ్ళ తీసేయాలి నన్ను తీసి నీకు పెళ్లి చేసిండు బావా నాకు రాజ్యం ఉన్నది అన్నాడు నాకు దేశం ఉన్నది అన్నాడు నాకు బంగుళాలు ఉన్నాయి నీ అత్తగారి మేడలలో అన్నడే బామో కట్టగొమ్మున బామ కమ్మలాది గుడిదే బామో నాకు తోడు నువ్వు నీకు తోడు నేను బామా నీకు తోడ పుట్టిన అన్న ముద్ద అయిపోయిన ఏడవకమ్మ ఇక నా ఉత్తరగిరి పట్నం మీనాక ఏ కూలికాయకల్లా ఏది గట్టన మోది బామ నిన్ను చదువుకుంటూ నా మాలాదేవి కొడవలేని కోత కొడవతి అదురా నీ అన్నమేమి తిన్నా పుణ్యమేమి తిన్నా అన్న నాకు పిల్లతే అన్నా అన్నా నా ఈడేం మీద నాకు పెళ్లి ఏకంటే చెల్లెలా ఈ చిన్న పిల్ల ఇంటి ఉండద్దు ఆ ఇంటికి పెళ్లి చేస్తే చెల్లెలా నేను పుచ్చగాని ఇస్తలేనా నువ్వు పేరే పుచ్చగాని ఆయన పేరు పుచ్చగతురాలు కానీ కన్నా మనకన్నా దండ శ్రీవంతుడు అంటే ఏం తెల్లవు నన్ను బంధువు అన్నా అవగారితో బంధు అంటే అన్నా ఆడపిల్లకైనా అన్నలు ఉన్నదాలు ఆశ ఉన్నదాలు అనుకుంటారే అన్నా అవ్వలేకపోయినా అయ్యలేకపోయినా అన్న ఉన్నాడను తీరపడ్డాగాదే కాలుకు ముళ్ళుకి కట్టం వచ్చిన గాని ఎవరితోని అన్నా చెప్పుకుందా చెట్టుకు అన్ను నన్నేడు అన్నా ఏ గుట్టకు అన్నా నన్ను ఏడు వారి ముద్దు అన్నా అన్న వీరవాడి అరగంట వేసిందమ్మా ఒక మాట పుచ్చబది రాదు మీ అన్న మొత్తం అయిపోయిన ఏడవకమ్మా నేను ఒక జిల్లలు లేనివన్నీ నిన్ను సెల్లువల దాదుకుంటా ఏ కట్టమన ఎంతగాని తినబోతు తిని లేకుండా కట్టు పోతానన్నాడు నాకు భర్తవు కాదు భగవంతుని అనుకుంటానా దిక్కు సక్కి లేని పిల్లలకు ఇలాంటి దేవులాంటి ఉండాలి తోడబుట్టి కూడా పెరిగి మా అన్న చేతుల్లో పెరిగి అల్లనమ్మా అన్న చేతుల్లో పెరిగి చేతుల్లో బట్టి మా అన్న మొత్తం పెట్టుకుంటే మా అన్న మట్టి కలిసిపోతుంది అన్న తోడబుట్టినందుకు అన్నాను ఆ కుళ్ళ పెట్టి దగ్నం చేస్తాననుకున్నది ఆ మొద్దు ఈ మొద్దు తెచ్చి ఆ మొద్దు తోను పాటకు మొద్దు తెచ్చి అడవిలో ఎడుకోల పట్ట కాడికి పోయి గొత్తులు తెచ్చి మొద్దు కక్కిని పెట్టిందమ్మా తోడబుట్టిన బాకి చేసింది రాను నేను తినాక తిద్దగానున్నదో ఉత్తరగిరి నగరం పోలో గుచ్చపతి ఉత్తరగిరి నగరం వెళ్ళిపోతా కానీ మా వదిన నాయన మన్నంటాడు నాయన దుమ్మంటాడు అంటే నీ పెళ్లి పాడవడా నువ్వు పుట్టి అత్తమావని మింగినవు నీ పెళ్లి చేసుకున్న నా భర్తను మింగినవు సరే అయితే ఒకవేళ భర్త ముద్దయిపోవచ్చు గా ముద్దైన మార్గం అని నాకు చెప్పు అంటది నాదా ఎప్పటికున్నా నీ ఏంటి వచ్చి నువ్వు ఏ చెట్టు గుర్తి కట్టినా గదే నా భర్త కట్టే బంగులో నీతో పాటుగా భర్తలో ఉన్న భాగం భార్య అన్నారు భార్యలో సగభాగం భర్త అన్నారు భర్త కష్టం వచ్చినాడు భార్య పంచుకోవాలి భార్య కష్టం వచ్చినాడు భర్త పంచుకోవాలి నాదా నీతోనే వస్తా గాని
ఆఖరి మాట మా అల్లారింటికే పోయి మా వయనతో ఈ మాట చెప్పి మనం ఉత్తరగిరి నగరం పోదామన్న అడువయ్య పిల్ల అమ్మగారింటికి నా పేరే లాంజరాని అని నా పేరు సంధ్యారాణి అంటారు. ఇంకా నయ్యో సంధ్యరాంట్లో ఇక నువ్వు ఏంద్రా సంధ్యరాంటూ నీ నచ్చినట్టు నా అత్తు చవయ్యా దాఖలు తీసుకోబోదు అదే నాకు సిగ్గి పడబడుతుంది. అయ్యో పొద్దుెక్కుతాంది అత్త పోయి మన బాయికాడు పోయి నీళ్లు ఎత్తుకొని రావాలి మంచుల బాయికాడు పోయి కోపం మొగడైతే ఆడిది భయపడాలి. నాకే నా మొగడు భయపడతాడు. మంచిగా పరగతులు నీకు భయపడ్డప్పుడు ఇచ్చాడు ఆధార్ కార్డు పట్టుకొని వారు ప్రియనే అదే ఉన్నది ఆడల బీకు కదేనే కథనే దాడుతుంది మంచుల బాయికాడు పోయి మంచిలు ఎత్తు కట్టుకోవాలి. సిల్లే ఇటుకపోయి పట్టుకో సిద్ధపండు పట్టుకో మీరు మాటలకే మిన్నడి సినీ అని అంటది. నువ్వు ఒక్కరి ముట్టుకుని అన్న పోతే మన రఘుబర కాడ నవీన్ కూడా ముట్టుకుందని అన్నాడు. నిన్ను మరవలేని నా జీవితము నా పాటగా లేచి కూర్చున్నది. వాళ్ళ అంజలి వేసి కూర్చుని కంకి అరుగుతలేదు. అందుకే పండి పొరుతుంది. అదే లక్షపతి రాదు చెల్లి బల్బా నీకు
లక్ష్మణరావు చెల్లి ఏంది నాది వాళ్ళకి నిన్న పెళ్లి చేస్తే వాళ్ళని అత్తగారి కాడ దూడొచ్చే మళ్ళీ మా ఆయన వేస్తాండి ఇది అన్నట్టు కొత్త పెళ్లి పిల్లగా పొలంలో పోతా అంటే డబ్బున పొలగాడు అనవచ్చు అత్తగాదే భార్య భర్తలు ఆలమోలు ఆమె గవాయసు పిలిచేయండి అనవచ్చు అయితే మా అమ్మగారి కడుతూ రచ్చు పావని ఆ పొల్లు అనవచ్చు ఇవన్నీ అవైతే నువ్వు పోతే అని ఆ పొడు అనవచ్చు ఎంట పెట్టుకోరు అమ్మగారిని తీసుకొస్తాను కావచ్చు ఈ పొల్లు అయినా కానీ నువ్వు ఎంత అయిపోరా వీళ్ళంటే ఏం బా వీళ్ళంటే ఏం బా కటంలో కటంతో నా లంచలు పక్కవలసి ఏముంటారు కదా ఏందావా నువ్వు బాగా చేస్తారు నిన్న ఘనంగా పెళ్లి చేసే అవ్వగారి కదా అత్తగారి కదా తోడు వచ్చే రాజు వేల వచ్చే మరి ఏందావా మా ఇల్లు వేస్తాను కొత్త పెళ్లి పొలాలు పోతుంటే ఊ అన్నడా ఊ అన్నవా అట్టగా తల్లి మరి ఏమైనా మీకు పంచదైందా అది కాదమ్మా మరి లేడీస్ ఏదో బాధతో నా పొల్లంతా బాగా బాగా వచ్చి అని చెప్తాను ఈ ఊ అన్నవా ఊ అన్నవా ఊ అన్నవా చెప్పనిస్తా పొల్లగాడిని ఏమన్నా అన్నడాన్ని మరి పోత మనం ఎందుకు ఓటుకుండాలి మనం ఆడోళ్ళం పుచ్చుకున్నోడిగా పుచ్చుకున్నాడు పూలు అంటున్నాడు ఆయన మగబాయిగా ఎప్పుడు ఏమైనా మాట్లాడిచ్చేది నువ్వు ఏదన్నా అంటే నువ్వు ఓటుకుండాలి అత్తగా ఇంటి పోయి సంవత్సరం చేయాలి కానీ మళ్ళీ నువ్వు అమ్మగా ఇంటికి వస్తానంటే ఊళ్ళో ఏమనుకుంటారు మనం నేను నాలుకని ఆయన తినవాడుకుంటారు ముందు ముచ్చట పెడితే నీకు ఎక్కి ఇస్తారు అని బాధ్యత దబ్బున పొలగాడు అన్నా నీ ఇతరుల సార్లు అంటే ఆ పూల మాట ఎప్పుడు దొరుకుతావు నువ్వు వాడి కోసం మిషన్ పట్టాడు ఈ ఒడ్డు పడుతుంది నా ఒడ్డుకి వెళ్తాను లంచ గిట్ట కూడా నా కార్య కరకాలైంది ఆయనే పొల్ల కొత్త పొల్ల అత్తడ పొలి అన్నావే మా మొగల కూడా ఉంటాయి భర్త కొడుకున్నాను ఎవరు చేసే కూడా మొగల తాళ్ళు చెప్ప ఆ పొలం ఏమన్నా దీన్ని అవుతాను మొదలు నా దగ్గర ఏం కలవడు అన్న ఒకటే అనుకున్నా ఒకటి నన్ను అంటే ఒక్కనే ఉన్నాడే బొమ్మలు బావ ఆయన అంటారు నువ్వు ఎంత బుద్ధి ఉంది ఇంకా లేదు చాలా కాదు బిడ్డా ఏమంటాడు చెప్పు పోతారా బయట వచ్చింది మా బాగా ఇష్టం అమ్మా ఆయన నన్నే అనలేదు ఆయన నన్నే అనలేదు నేను ఆయనే అనలేదు అమ్మా పోను పోను రాత్రి అయిందా